Guys, welcome back to my channel. So currently మనం వాట్సిన్మా హాస్పిటల్ బ్యాగ్ మనం ప్యాక్ చేసుకుంటున్నాం. సో వీఆర్ గోయింగ్ టు ప్యాక్ మదర్స్ నీడ్స్ అండ్ బేబీ నీడ్స్. ఫస్ట్ మదర్ నీడ్స్, నెక్స్ట్ బేబీ నీడ్స్ మొత్తం కూడా మీకు ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ నేను 36th వీక్ రన్ అవుతుంది. యాక్చువల్లీ 32 weeks కే బ్యాగ్ ప్రిపేర్ చేసుకుని ఉంటే బెస్ట్, కానీ ఇప్పటికే నేను 4 weeks డిలే. సో మీరు ఒకవేళ డెలివరీ ప్లాన్ చేసుకుంటే 1 month బిఫోర్ మీ ఒక హాస్పిటల్ బ్యాగ్ ని అయితే ప్యాక్ చేసుకోండి. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మనం మస్ట్ గా క్యారీ చేయాల్సిన ఫస్ట్ థింగ్ వచ్చేప్పటికి హాస్పిటల్ రిపోర్ట్స్, స్కాన్ రిపోర్ట్స్, బ్లడ్ రిపోర్ట్స్. అసలు ఏమైనా కానీ మనకి డాక్టర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రిస్క్రైబ్ చేసిన అన్ని రిపోర్ట్స్ కూడా మనం హాస్పిటల్ బ్యాగ్ లో అయితే క్యారీ చేయాలి. ఈ ఫైల్ తో పాటు ఒకవేళ మనం ఇన్సూరెన్స్ తో వెళ్దాం అనుకుంటే లేబర్ కి మన ఇన్సూరెన్స్ కార్డ్ ని కూడా మనం క్యారీ చేయాలి. అలాగే మన ఆధార్ కార్డ్ ని కూడా క్యారీ చేయాలి. ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో నేమ్ అదే విధంగా ఇన్సూరెన్స్ అప్లికేషన్ ఫామ్ లో ఉండేలా చూసుకోండి. అప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్లెయిమ్ అవుతుంది. ఇఫ్ పాసిబుల్ మీరు కొంత హ్యాండ్ క్యాష్ ని క్యారీ చేస్తే అది బెటర్, ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మనకి ఆ మనీ అనేది చాలా యూజ్ అయ్యిద్ది. ఇంకా డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ మీ వాలెట్ లో ఏ కార్డ్స్ అయితే ఉంటే అవన్నీ కూడా క్యారీ చేయండి. అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. ఒకవేళ మీకు లేబర్ లో మనీ సరిపోతే క్రెడిట్ కార్డ్ అనేది చాలా బాగా యూజ్ అయ్యిద్ది. బ్యాగ్ లో థింగ్స్ అన్ని మనం నెక్స్ట్ ప్లేస్ చేసుకుందాం. ఫస్ట్ అసలు మనకి ఏం కావాలనేది అయితే చూద్దాము. అందుకే నేను బ్యాగ్ ని అయితే కింద పెట్టేశాను. ఫస్ట్ మనం మదర్ ని చూద్దాం. మదర్ కి బేసిక్ గా కావాల్సింది మెటర్నిటీ వేర్ డ్రెస్సెస్. నార్మల్ డెలివరీ అయితే 3 days ఉంటామని అంటారు హాస్పిటల్లో. అదే సి సెక్షన్ అయితే 5 days ఉంటామంటారు. సో మాక్సిమం ఒక 7 డ్రెస్సెస్ క్యారీ చేస్తే బెటర్. నార్మల్ డెలివరీ ఒక్కొక్కసారి మనం వేసుకునే డ్రెస్సెస్ మీదే చేస్తారు. అప్పుడు ఆ డ్రెస్ అనేది వేస్ట్ అయిపోతుంది. సి సెక్షన్ అయితే మాక్సిమం హాస్పిటల్లో వాళ్ళ డ్రెస్ ఇస్తారు. అందుకే మనం డ్రెస్సెస్ 1-2 ఎక్కువ తీసుకెళ్తామే బెస్ట్ అండ్ నా ఒపీనియన్. నేను ఒక 10+ మెటర్నిటీ వేర్ డ్రెస్సెస్ అయితే కొనుక్కున్నాను. ఎందుకంటే నేను డెలివరీ తర్వాత కూడా మనం ఈ డ్రెస్సెస్ నే యూజ్ చేస్తాం ఫీడింగ్ కోసం. నేను కొన్న డ్రెస్సెస్ మొత్తం అన్ని కూడా రివ్యూ చేసి మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పటి వరకు చూడకపోతే వెళ్ళి వాచ్ చేయండి. నేను 3 varieties ఆఫ్ డ్రెస్సెస్ అయితే కొనుక్కున్నాను. వి షేప్డ్, మ్యాక్సీ డ్రెస్ అండ్ జిప్ ఫీడింగ్ డ్రెస్సెస్. హాస్పిటల్ ఫైల్ తర్వాత నెక్స్ట్ ని మెటర్నిటీ డ్రెస్సెస్ ని హాస్పిటల్ బ్యాగ్ లో పెట్టుకుంటున్నాం. మేమైతే ఫస్ట్ డెలివరీ కదా, మాక్సిమం నార్మల్ డెలివరీ అయ్యిద్దని మేము హోప్ చేస్తున్నాం. ఎందుకంటే మా బేబీ మాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తుంది. మా బేబీని నమ్మి మేము ముందుకెళ్తున్నాం. మా బేబీ అనేది ప్రెసెంట్ సిఫాలిక్ పొజిషన్ లో ఉంది. నేను వెళ్తున్న హాస్పిటల్ కి నార్మల్ డెలివరీ అయితే వాళ్ళు శారీనే కట్టుకుని రమ్మని చెప్తారంట. సో ఆ విధంగా నాకు నార్మల్ డెలివరీ అయితే శారీస్ అనేవి చాలా ఎక్కువ కావాలి. ఇంకా బేబీ పుట్టాక బేబీని వ్రాప్ చేయడానికి కూడా వాళ్ళు శారీ అడుగుతారు. అప్పుడు శారీనే మనం ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు బేబీని శారీలో వ్రాప్ చేసి మనకి ఇస్తారు. మేమైతే మా ఇంట్లో ఉన్న మా అత్తగారి చీరలు అన్నీ తీసుకెళ్తున్నాం. మేము ఫస్ట్ గా మా బేబీని మా అత్తగారి చీరలోనే వ్రాప్ చేయాలని మేము అనుకుంటున్నాం. అలా మేము మా బేబీని ఈ శారీలో హోల్డ్ చేసి ఆ విధంగా మా అత్తగారి ఆశీస్సులను అయితే పొందుతాము. సో మెటర్నిటీ వేర్ డ్రెస్సెస్ తో పాటు శారీస్ ని క్యారీ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. నేను వెళ్తున్న హాస్పిటల్లో పెయిన్స్ ని ఇండ్యూస్ చేస్తారు. అప్పుడు శారీసే కట్టుకొని రమ్మంటారంట. సో ఆ విధంగా నాకు ఒక 5 to 6 శారీస్ అయితే కావాలి. ఇంకా నేను వేర్ చేయడానికి బ్లౌజ్, స్కర్ట్స్ కూడా నేను క్యారీ చేయాలి. మనకి డెలివరీ అయిపోయిన తర్వాత కంటిన్యూస్ బ్లీడింగ్ ఉంటది. ఆ హెవీ బ్లీడింగ్ ని క్యాప్చర్ చేయడానికి నేను ఈ ప్యాడ్స్ అయితే తీసుకెళ్తున్నాను. నేను ఎవరే కంపెనీ ప్యాడ్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. ఇవి ఓవర్ ప్రొటెక్షన్ ఇస్తాయి. అవి హెవీ ఫ్లోన్ కూడా ఆపగలుగుతాయి. ఎటువంటి లీకేజ్ అయితే ఉండదు. ఈ ప్యాక్ లో టోటల్ 10 ప్యాడ్స్ వస్తాయి. ఇవి మాక్సిమం మనకి 5 days కి సరిపోతాయి హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు. ఇవి ప్యాంటీస్ లాగా ఉంటాయి. ఇంకా వీటిని యూజ్ చేయడం వల్ల మనకి లీక్ అయ్యేదని ప్రాబ్లం లేకుండా హ్యాపీగా అయితే మనం రెస్ట్ తీసుకోవచ్చు. ఇవి డైలీ 2 ప్యాడ్స్ అయితే చేంజ్ చేయాలి, లేకపోతే ర్యాషెస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేప్పటికి బర్స్ట్ పంప్. మనకి స్టార్టింగ్ లో డెలివరీ అయిన తర్వాత మనకి మిల్క్ అనేది స్టార్టింగ్ లో రావు. మన బర్స్ట్ యొక్క మిల్క్ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేయడానికి మనకి బర్స్ట్ పంప్ చాలా యూజ్ అయ్యిద్ది. దీన్ని పంప్ చేస్తూ ఉండగా మన యొక్క మిల్క్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటది. ఇంకా మీరు డెలివరీ అయ్యి చాలా అలసిపోయి ఉంటారు కదా, మీరు రెస్ట్ తీసుకున్న సమయంలో మీరు ఆల్రెడీ పంప్ చేసి మిల్క్ ఉంటే అది బేబీకి మీతో పాటు ఉన్న పర్సన్స్ అనేవాళ్ళు పట్టించవచ్చు. బేబీకి ఎవ్రీ 2 hours కి మిల్క్ ఇవ్వాలి. మీరు అన్ని సార్లు స్టార్టింగ్ లో లేచి ఇవ్వటం ప్రాబ్లం అయ్యిద్ది కాబట్టి ఈ పంప్ అనేది ఆ టైంలో మనకి చాలా యూజ్ అయ్యిద్ది. మీరు పంప్ చేసి ఉంటే మనతో పాటు కేర్ టేకర్స్ ఎవరైనా కానీ బేబీకి మిల్క్ పట్టించవచ్చు. బేబీకి ఫార్ములా మిల్క్ ఎంత అవాయిడ్ చేస్తే అంత బెస్ట్. మీరు ఒకవేళ లేవలేకపోయినా ఈ పంప్ యూజ్ చేసి బేబీకి మిల్క్ అయితే పట్టించండి. మేమైతే మాన్యువల్ పంప్ని అయితే తీసుకున్నాము. మళ్ళీ వీటిల్లో కూడా మాన్యువల్ ఉంటుంది, ఎలక్ట్రిక్ కూడా ఉంటుంది. ఎలక్ట్రిక్ పంప్ కాస్ట్ వచ్చేటికి అరౌండ్ 2 to 3K ఉంది. అదే మాన్యువల్ పంప్ అయితే బిలో 1000 లోపే వచ్చేస్తుంది. మేము తీసుకున్నది వచ్చేప్పటికి బిలో 800
మేము ఇది ఫస్ట్ క్రైలో బేబీ హగ్ బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ మనం ఫీడ్ ఇస్తున్నప్పుడు ఒకవైపు నుంచి ఫీడ్ ఇస్తుంటే ఇంకో వైపు లీక్ అయ్యే ప్రాబ్లమ్ ఉంటది. సో, అందుకని చెప్పి మేము బర్స్ట్ ప్యాడ్స్‌ని కూడా మేమైతే క్యారీ చేస్తున్నాము. మేము ప్రెజెంట్ అయితే ఒక ప్యాక్ ఆఫ్ 2 మాత్రమే తీసుకున్నాము. ఈ ప్యాడ్స్ రీయూజబుల్ ప్యాడ్స్. మనం ఒకసారి యూజ్ చేశాక వాష్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇవి చాలా సాఫ్ట్ మెటీరియల్‌తో వస్తాయి. సో, మనకి లీక్ అనేది చాలా ఫాస్ట్‌గా అబ్జర్వ్ చేస్తది ప్యాడ్స్‌కి. ఇంకా ఇవి యూజ్ చేయడం వల్ల మన డ్రెస్ అయితే పాడైపోదు. లేకపోతే లీక్ అయిన మిల్క్‌తో మన డ్రెస్ అనేది ఎప్పుడు వెట్‌గా ఉంటది. సమ్‌టైమ్స్ చిరాకు కూడా వచ్చిద్ది. అందుకే కంపల్సరీ ఈ ప్యాడ్స్‌ని అయితే క్యారీ చేయండి. నెక్స్ట్ ఇన్నర్ వేర్స్‌ని అయితే క్యారీ చేయాలి. మేమైతే మామ్ టు బి బ్రాండ్ నుంచి మెటర్నిటీ ఫీడింగ్ బ్రాస్‌ని అయితే తీసుకున్నాము. ఇంకా మేము వీటన్నిటితో పాటు ఒక ఉగ్గిరిని కూడా క్యారీ చేస్తున్నాము. ఇది యాక్చువల్లీ మా అత్తగారు మా హస్బెండ్‌కి యూజ్ చేశారు. ఇప్పుడు మేము మళ్ళీ తిరిగి మా బేబీకి సేమ్ ఇదే యూజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇది మేము బయటైతే కొనలేదు. మా ఇంట్లో ఉన్నది ఆల్రెడీ. సో, దాన్నే మళ్ళీ తిరిగి మేము రీయూజ్ చేస్తున్నాము. ఈ కాలంలో ఫీడింగ్ బాటిల్స్ ఇవన్నీ వచ్చేసినాయి గానీ, ఒకానొక టైంలో ఒకప్పుడైతే అందరూ ఈ ఉగ్గు గిన్నెని మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. బేబీకి ఏం పట్టించాలన్నా కూడా. ఇంకా మనం అక్కడ స్టే చేయడానికి ఒక చాపను కూడా తీసుకెళ్తే బెటర్. మనతో పాటు ఉండే వాళ్ళకి ఓన్లీ హాస్పిటల్‌లో 1 బెడ్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మనతో పాటు ఇద్దరున్నారనుకో, ఒకళ్ళు బెడ్ మీద పడుకుంటే ఆ చాప అనేది వచ్చేవాళ్ళు కూర్చోవడానికి, అలాగే ఒకవేళ మనతో ఎవరైనా స్టే చేసేవాళ్ళు పడుకోవాలన్నా కూడా చాలా యూజ్ అయ్యిద్ది. ఇంకా ఆ చాపతో పాటు మనం కొన్ని బెడ్ షీట్స్‌ని కూడా క్యారీ చేయాలి. ఎందుకంటే హాస్పిటల్‌లో అందరికి సరిపడా బెడ్ షీట్స్ అయితే ఇవ్వరు. ఓన్లీ పేషెంట్‌కి మాత్రమే ఇస్తారు. రిమైనింగ్ పర్సన్స్ ఉన్నోళ్ళకి బెడ్ షీట్స్ మనమే క్యారీ చేసుకోవాలి. మేమైతే ఒక 4 బెడ్ షీట్స్‌ని హాస్పిటల్ బ్యాగ్‌లో పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ మనం ఎవ్రీడే బాత్ చేస్తాం కదా! సో, బాతింగ్ టవల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకే మేము ఒక 2ని క్యారీ చేద్దాం అనుకుంటున్నాం. మనం మఫ్లర్‌ని కూడా క్యారీ చేయాలి. ఆఫ్టర్ డెలివరీ మనం వార్మ్‌గా ఉండాలి. మనకు గనక ఏదన్నా కోల్డ్ గాని, ఏదైనా ఇంజెక్ట్ అయితే అది బేబీకి కూడా ఎఫెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటది. అలాగే మేము ఏసీ రూమ్ తీసుకుందాం అనుకుంటున్నాం. సో, అందుకే వార్మ్‌గా ఉండటానికి మేము మా ఇంట్లో ఉన్న మఫ్లర్‌నయితే హాస్పిటల్ బ్యాగ్‌లో క్యారీ చేస్తున్నాము. నేను మఫ్లర్ కట్టుకొని ముందే ప్రాక్టీస్ చేస్తున్నాను ఎలా ఉంటానా అని చెప్పి. మఫ్లర్స్ ఒక 2 ఉంటే బెటర్. ఎందుకంటే ఒకటి వాష్ చేసినా గానీ ఇంకోటి ఎప్పుడు మనతో పాటు ఉంటది. ప్రెజెంట్ అయితే మా దగ్గర ఒక్క మఫ్లర్ మాత్రమే ఉంది. దాన్నే మేమైతే హాస్పిటల్ బ్యాగ్‌లో అయితే తీసుకొనెళ్తాము. ఇంకా మన హెడ్‌కి హెడ్‌ఏక్ రాకుండా మంచిగా ప్రొటెక్ట్ చేయడానికి మేము ఈ కాటన్ కూడా అయితే కొన్నాము. వీటిల్ని కూడా మేము హాస్పిటల్ బ్యాగ్‌లో క్యారీ చేస్తాము. బాలింతగా ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూస్ వస్తే అవి ఇంకా జీవితకాలం ఉంటాయని అంటారు. అందుకనే ఆ టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కోల్డ్ గానీ, హెడ్‌ఏక్ గానీ వచ్చినియి అంటే అవి జీవితకాలం ఉంటాయంట. అందుకని చెప్పి మనం జాగ్రత్తగా ఉండటానికి ఫస్ట్ ఇలా కాటన్ పెట్టుకొని దానిపైన మఫ్లర్‌ని కట్టుకుంటే మనం చాలా వార్మ్‌గా అయితే ఉంటాం. ఇంకా మనం హాస్పిటల్ బ్యాగ్‌లో కంపల్సరీ క్యారీ చేయాల్సింది ఫ్లాస్క్. ఎందుకంటే మనం ఎక్కువగా హాట్ వాటర్ తీసుకోవాల్సి ఉంటది. సో, ఫ్లాస్క్ ఉందనుకో మనకి హాట్ వాటర్‌ని మనం కొనుక్కొని తీసుకురావడానికి చాలా యూజ్ అయ్యిద్ది. అలాగే మనం మిల్క్, కాఫీ లాంటివి కూడా తీసుకోవాల్సి ఉంటది. సో, మన దగ్గర ఒక ఫ్లాస్క్ ఉంటే మనం బయటకి తీసుకెళ్ళి దాంట్లో మనం కాఫీ, మిల్క్ అలాగే ఒకవేళ వచ్చిన వాళ్ళకి మనం ఏదైనా ఇవ్వాలనుకుంటే టీ లాంటివి కూడా తెచ్చి అందరికైతే మనం ఇవ్వచ్చు. ఇంకా వీటితో పాటు మనం రెగ్యులర్ బాటిల్‌ని కూడా మనమైతే క్యారీ చేయాలి. మేమైతే స్టీల్ బాటిల్‌నయితే క్యారీ చేస్తున్నాము. మీ దగ్గర ఒకవేళ ఇలాంటి కెటిలుంటే క్యారీ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి కెటిలుంటే మన దగ్గర మనం ఏ టైంలో అయినా మనకి హాట్ వాటర్ కావాలంటే మనమే కాచుకోవచ్చు. ఇంకా నార్మల్ డెలివరీ అవ్వాలంటే బార్లీ లాంటివి కాచుకోవడానికి కూడా ఈ కెటిల్ అనేది చాలా యూజ్ అయ్యిద్ది. ఇంకా కాఫీ, మిల్క్ అలాంటివి తాగడానికి ఒక మగ్‌ని క్యారీ చేయండి. హాట్‌గా ఉన్న డ్రింక్స్‌ని చల్లార్చుకోవడానికి మనకి ఎక్స్‌ట్రాగా ఒక గ్లాస్ ఉంటే బెటర్. ఎందుకంటే మనం డెలివరీ తర్వాత అన్నీ గోరువెచ్చగా తీసుకోవాలి. అందుకే మేము 3-4 గ్లాసెస్ కూడా మేము క్యారీ చేస్తున్నాము. ఇంకా మనం ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే తినటానికి ప్లేట్స్ ఒకవేళ బయట నుంచి తెచ్చుకున్న సపోర్ట్ కోసం ప్లేట్స్ ఉంటే బెటర్. ఇంకా మినిమమ్ స్పూన్స్ కూడా క్యారీ చేయాలి. మేమైతే ఒక 2-3 స్పూన్స్ క్యారీ చేద్దాం అనుకుంటున్నాం. గ్లాస్ అండ్ మగ్స్ తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. డెలివరీ తర్వాత మనం బ్రెడ్, మిల్క్, కాఫీ, రస్కులు ఇలాంటివి తీసుకోవాల్సి ఉంటది. ఆ టైంలో ఈ గ్లాసులు, మగ్స్ చాలా యూజ్ అవుతాయి. ఇంకా మనం వీటన్నిటితో పాటు మనం డైలీ యూజ్ చేసే నెసెసరీ థింగ్స్‌ని అయితే తీసుకెళ్దాము. నేను డైలీ యూజ్ చేసే థింగ్స్‌ని తీసుకెళ్తానికి ఒక స్మాల్ బ్యాగ్‌ని అయితే తీసుకున్నాను. అన్ని ఐటెమ్స్ కూడా ఈ స్మాల్ బ్యాగ్‌లో ప్లేస్ చేస్తాను. అప్పుడు నాకు ఏది కావాలన్నా ఈజీగా నేను యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ డెలివరీ తర్వాత నేను లెగలేకపోతే మూవ్ అయ్యే సిట్యుయేషన్‌లో లేనప్పుడు పక్కన పర్సన్స్‌కి చెప్పినా కూడా వాళ్ళు ఈజీగా మనకు కావాల్సిన వస్తువులు ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటది. నేను డైలీ యూజ్ చేసే పౌడర్స్, పిన్స్, హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, ఇంకా ఒక ఫేస్ వాష్. మేము డైలీ యూజ్ చేసే సోప్స్‌ని కూడా క్యారీ చేస్తున్నాము. సోప్స్ కూడా 2 క్యారీ చేస్తే బెటర్. ఇంకా మార్నింగ్ లేవడానికి బ్రష్ చేయడానికి బ్రషెస్, టంగ్ క్లీనర్స్, పేస్ట్
ఇవి కూడా కంపల్సరీ బ్యాగ్‌లో అయితే క్యారీ చేయండి. ఒకసారి నేనైతే చెక్ చేసుకుంటున్నాను. అన్నీ పెట్టుకున్నానా లేదా? ఇంకేమన్నా మిస్ అయినాయా అని చెప్పి. ఇంకా మనం డైలీ కోంబ్ చేసుకోవడానికి ఒక దువ్వెన కూడా పెట్టుకుందాము. కోకోనట్ ఆయిల్ కూడా కంపల్సరీ క్యారీ చేయండి. మీకు డెలివరీ అయ్యాక బేబీ బొడ్డుకి ఆయింట్‌మెంట్ ఇస్తే ఓకే హాస్పిటల్‌లో. ఒకవేళ ఇన్‌కేస్ ఇవ్వకపోతే మనం ఈ కొబ్బరి నూనె ఆ బొడ్డు కట్ చేసిన ఆయిల్ డ్రాప్స్‌ని వేస్తూ ఉండాలి. అప్పుడు ఈజీగా బొడ్డు అనేది ఊడిపోయిద్ది. హాస్పిటల్‌లో బేబీకి బాత్ చేపిచ్చే ముందు మసాజ్ చేయడానికి కూడా ఈ ఆయిల్ చాలా యూజ్ అయ్యిద్ది. ఇంకా మేము ఒక బెలూన్ ప్యాకెట్‌ని కూడా అయితే క్యారీ చేసాము. ఒకవేళ నేను పుష్ చేయలేకపోతే ఈ బెలూన్స్‌ని ఊదుతూ పుష్ చేద్దాం అనుకున్నాం. నెక్స్ట్ మీరు కంపల్సరీ క్యారీ చేయాల్సింది కారప్పొడి. మనం డెలివరీ తర్వాత మనం తినే ఫుడ్ చాలా లిమిటెడ్‌గా ఉంటది. మనం కంపల్సరీ పత్యం చేయాలి. సో మార్నింగ్ మనకి టిఫిన్‌లో గాని, ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి గాని ఈ కారప్పొడి అనేది చాలా బాగా యూజ్ అయ్యిద్ది. మనకి నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ అయినా మనకు కంపల్సరీ కుట్లయితే పడతాయి. సో స్టిచెస్ అనేవి త్వరగా మానిపోవాలంటే రాగులు, జొన్నలు కలిసిన ఫుడ్ తినాలి. అప్పటికప్పుడు దొరకవు కాబట్టి ఇలా రాగి లడ్డూల్ని క్యారీ చేస్తే అవి మన ఫాస్ట్ రికవరీకి హెల్ప్ అవుతాయి. ఇప్పటి వరకు మనం మదర్ నీడ్స్ చూసాం కదా, ఇప్పుడు బేబీ నీడ్స్ ఏమేం కావాలనేది చూద్దాం. సో మేము ఫస్ట్ బేబీకి కావాల్సిన డైపర్స్ అయితే నేను చూపిస్తున్నాను. సో మేము డైపర్స్ హగ్గీస్ బ్రాండ్ తీసుకున్నాం. దీని యొక్క సైజ్ న్యూ బార్న్. సో స్టార్టింగ్ లో బేబీ ఎన్ని టైమ్స్ వెళ్తారో మనకు తెలియదు కాబట్టి మేమైతే ఒక 10 to 15 అయితే మేము క్యారీ చేద్దాం అనుకుంటున్నాం హాస్పిటల్ కి. బేబీని మా అత్తగారి శారీలో పెట్టిన తర్వాత మేము ఈ డ్రాపింగ్ ఒక చిన్న టవల్ అయితే తీసుకున్నాం. చాలా క్యూట్ గా ఉంది కదా. మేము ప్రొడక్ట్స్ అన్ని సెట్ చేస్తున్నప్పుడు మాకైతే ఈ బ్లాంకెట్ చాలా బాగా నచ్చింది. ఇంకా చూసిన వెంటనే ఇది ఆర్డర్ పెడదాం అనుకున్నాం. ఈ బ్లాంకెట్ తో పాటు మాకు కాంబో సెట్ అయితే వచ్చింది. సో ఈ బ్లాంకెట్ తో పాటు ఈ బిబ్బీస్, ఈ పిల్లో అండ్ ఈ డ్రై షీట్ కూడా వచ్చినాయి. ఈ బ్లాంకెట్ లో మనం బేబీని ఇలా మనం క్యారీ చేయొచ్చు. నచ్చింది కదా మీకు కూడా? వచ్చినాయి. సో బేబీ మనకు మిల్క్ ఇస్తున్నప్పుడు కానీ, బేబీ గ్రో అయ్యాక కానీ ఒకవేళ వాళ్ళు ఫుడ్ తింటున్నప్పుడు స్పిల్ అవ్వకుండా వాళ్ళు మనం ఇలా ట్రై చేసి వాళ్ళకి మనం ఫుడ్ తినిపించవచ్చు. అందుకని చెప్పి మేము ఒక 3 ఈ కాంబో సెట్ లో ఆల్రెడీ 3 వచ్చినాయి. సో అవైతే మేము తీసుకున్నాం. ఈ బేబీస్ కూడా ఇదే సేమ్ కాంబో సెట్ లో మనకి ఈ బేబీ పిల్లో కూడా వచ్చింది. సో బేబీ స్టార్టింగ్ లో హెడ్ ని అటు ఇటు మూవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కంఫర్ట్ గా ఉండడానికి మేమైతే ఈ చిన్న పిల్లోని కూడా అయితే ఈ కాంబో సెట్ లో వచ్చింది తీసుకున్నాం ఇది. సో నెక్స్ట్ ఇదే కాంబో సెట్ లో 4th ఐటమ్ డ్రై షీట్ వచ్చింది. సో ఈ డ్రై షీట్ మనం బేబీని ఎక్కడన్నా వేసినప్పుడు సో మన కింద ఉన్న బెడ్ అనేది స్పాయిల్ అవ్వకుండా మనం బేబీని వేసి దాని కింద ఈ డ్రై షీట్ వేస్తే కింద ఉన్న ఐటమ్స్ అనేవి అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. ఏదైనా లీకేజ్ ఉన్నా కూడా ఈ డ్రై షీట్ తో ఆగిపోతే ఇది అబ్జర్వ్ చేసేసింది. అందుకని చెప్పి ఈ డ్రై షీట్ కూడా మేమైతే ఒకటి తీసుకున్నాం. సో వీటిలో ఇవన్నీ కూడా మేము హాస్పిటల్ బ్యాగ్ లో క్యారీ చేద్దాం అనుకుంటున్నాం. క్లాతింగ్ చూద్దాం. సో మేము బేబీ క్లాతింగ్ కూడా ఇవి కూడా కాటన్ ప్రిఫర్ చేసాం. ఇవి కూడా మేము ఫస్ట్ క్రై బేబీ హగ్ బ్రాండ్ నుంచి ఆర్డర్ చేసాం. సో ఇవైతే ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి, అసలు క్యూట్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇంట్లో కూడా మళ్ళీ 3 టైప్స్ తీసుకున్నాం, ఎందుకంటే మా డెలివరీ సమ్మర్ లో కదా. సో అందుకని చెప్పి బేబీకి మేము స్లీవ్లెస్ తీసుకున్నాం, ఇంకొకటి స్లీవ్స్ తీసుకున్నాం, ఇంకోటి థ్రెడ్స్ ఉండే తీసుకున్నాం అనమాట. మొత్తం అన్ని కూడా కాటన్ మెటీరియలే. సో ఇదేమో ఒకటి. సో రిమైనింగ్ 2 కూడా మీకు చూపిస్తాను. ఇది ఇంకొక జుబ్బా. సో ఇది ఒక ప్యాకేజ్. అలాగే నెక్స్ట్ ప్యాకేజ్ కూడా చూపిస్తాను. ఈ కాంబో సెట్ లో ఇవి థ్రెడ్స్ మనం బేబీకి మనం వీటిని టై చేయాలి. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. మేము న్యూ బార్న్ సైజ్ తీసుకున్నాం కదా, సో బేబీకి అందుకని చెప్పి కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ మేము వాష్ చేసి మాత్రమే బేబీకి యూజ్ చేస్తాము. ఏ కొత్త ప్రొడక్ట్ అయినా న్యూ బేబీస్కి వచ్చేప్పటికి వాష్ చేసి మాత్రమే యూజ్ చేయడం బెటర్. ప్లస్ 3 థ్రెడ్స్ 5 అండ్ ఇవి హాఫ్ స్లీవ్స్. ఈ హాఫ్ స్లీవ్స్ వచ్చేటికి మేము ఒక 3 అయితే తీసుకున్నాము, బేబీలో కొన్నాం. సో ఇవి కూడా ప్యాక్ ఆఫ్ 3 వచ్చినాయి. దీంట్లో ఇవి కూడా 100% ప్యూర్ కాటన్ మాత్రమే మేము తీసుకున్నాం, సమ్మర్ బేబీ కాబట్టి. ఇవి కూడా మేము ఫస్ట్ కలర్ బేబీ హగ్ బ్రాండ్ నుంచే ఆర్డర్ చేసాం. దీంట్లో కలర్స్ వచ్చేటికి గ్రీన్ కలర్ విత్ స్టార్స్ వచ్చినాయి ఇవి. ఇంకొకటేమో ఆరెంజ్ కలర్ వచ్చింది. ఈ ప్యాటర్న్ డిజైన్ కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. నెక్స్ట్ ఇది లైట్ బ్లూ కలర్, దీని మీద కప్స్ వచ్చినాయి, కప్స్ బెడ్ వచ్చింది. ఇది భలే ఉంది కదా, బాగుంది ఇది. సో ఇవన్నీ అయితే మేము బేబీ క్లాతింగ్ కోసం తీసుకున్నాం, ఎందుకంటే బేబీకి ఎక్కువగా మనం డ్రెస్సింగ్ చేస్తూ ఉండాలి కాబట్టి మేమైతే కొంచెం ఎక్కువ తక్కువ కాకుండా ఒక మీడియం గా అయితే కొన్నాం. బేబీ ప్రొడక్ట్స్ అన్ని చూసాం, క్లాతింగ్ అండ్ వ్రాపింగ్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ వచ్చేటికి బేబీ
స్కిన్ కేర్ కి మేము ఏం ప్రొడక్ట్స్ తీసుకున్నానో చూపిస్తాను. ఓకేనా, క్రీమ్ తీసుకున్నాం బేబీ హగ్ నుంచి. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ బేబీకి మనం డైపర్ వేసినప్పుడు ర్యాష్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి మేమైతే ఈ అడ్వాన్స్డ్ డైపర్ క్రీమ్ తీసుకున్నాం. సో ఫస్ట్ మనం డైపర్ వేసే ముందే ఇది బేబీకి మనం రాసి తర్వాత డైపర్ వేస్తే బేబీకి ఎటువంటి ర్యాషెస్ అయితే రావు. మేము బేబీని స్టార్టింగ్ లో సోప్ తో వాష్ చేయకూడదని చెప్పి విన్నాం. అందుకని చెప్పి మేము సోప్ ని అవాయిడ్ చేయడానికి వాష్ అండ్ షాంపూని తీసుకున్నాం. సో బేబీని స్టార్టింగ్ లో ఈ వాష్ లిక్విడ్ తో అయితే వాష్ చేస్తాం. ఈ అవినో బేబీ మేమైతే చాలా రీసెర్చ్ చేసి ఇవి మంచి ప్రొడక్ట్స్ అని చెప్పి అయితే మేము తీసుకున్నాం. ఇది వచ్చేప్పటికి వాష్ అండ్ షాంపూ. బేబీ బాతింగ్ అయిపోయిన తర్వాత మనం బేబీ డ్రై అవ్వకుండా ఉండటానికి ఈ మాయిశ్చర్ లోషన్ ని రాస్తాం. సో ఇది కూడా అవినో బ్రాండ్ నుంచే తీసుకున్నాం. నెక్స్ట్ మనం వెట్ వైప్స్ చూద్దాం. మేము ఈ వెట్ వైప్స్ వచ్చేప్పటికి మదర్స్ బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాం. ఇవి 100% వాటర్ బేస్డ్. ఇవి మనకి వెట్ వైప్స్ మనం బేబీని క్లీన్ చేయడానికి అయితే ఇవి యూజ్ చేస్తాం. మనం బేబీ ఎప్పుడు వాష్రూమ్కి వెళ్ళినా కూడా మనకి యూజ్ అవుతాయి. సో ఇవి ఎక్కువ క్యారీ చేయడం బెటర్. మేము అందుకని చెప్పి ప్యాక్ ఆఫ్ 2 అయితే తీసుకున్నాం. మేము ఎప్పుడు వెట్ గానే ఉంటాయి. సో క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది వీటి వల్ల. ఒక ఫీడింగ్ బాటిల్ తీసుకున్నాం. ఫీడింగ్ బాటిల్ మేము ప్లాస్టిక్ కాకుండా మేము స్టెయిన్ స్టీల్ అయితే ప్రిఫర్ చేస్తున్నాం. ఇది కూడా మేము ఫస్ట్ క్రైలో బేబీ హగ్ బ్రాండ్ నుంచి అయితే ఆర్డర్ చేసాం. సో ఈ బాటిల్ మనం 2 in 1 గా కూడా వాడుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఫీడింగ్ బాటిల్ యూజ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ యూసేజ్ మనం ఇది బేబీకి మనం నార్మల్ బాటిల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఈ బాటిల్ మీకు ఫిక్స్ చేసి చూపిస్తున్నాను నార్మల్గా. సో ఇది ఫస్ట్ మనం ఫీడింగ్ బాటిల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ యూజ్ చేసిన తర్వాత మనం నార్మల్ బాటిల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. బాటిల్ని డైరెక్ట్ గా బేబీకి యూజ్ చేయకుండా మేము హాస్పిటల్కి వెళ్ళే ముందే మేము ఏం చేస్తామంటే దీన్ని హాట్ వాటర్లో మేము వాష్ చేసి తీసుకెళ్తాం. దానివల్ల దీనిలో ఉన్న బ్యాక్టీరియా ఉన్నా పోయి బేబీ ప్రొటెక్టివ్ గా ఉంటుంది. బేబీకి ఒక నెయిల్ కట్టర్ కొన్నాం. కొంతమందికి బేబీ డెలివరీ అయ్యేటప్పటికే నెయిల్స్ కొంచెం ఎక్కువగా గ్రో అయి ఉంటాయంట. సో అట్లాంటి టైంలో మనకి నెయిల్ ట్రిమ్మర్ అనేది చాలా యూజ్ అయ్యిద్ది. సో అందుకే మేము ఒకటైతే క్యారీ చేస్తున్నాము. బేబీ నెయిల్స్ వల్ల బేబీ వాళ్ళని వాళ్ళు టచ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి కట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. సో దానికన్నా ముందు మనం ఒకవేళ నెయిల్ షార్ప్గా ఉంటే ప్రివెంట్ చేయడానికి మేము అని చెప్పి ఇది ప్రిఫర్ చేసి ఇది కూడా తీసుకెళ్తున్నాం. ప్రోడక్ట్ మేము మిట్టెన్స్, బూటీస్, క్యాప్స్ అయితే ఆర్డర్ చేసాం. ఇవి ప్యాక్ ఆఫ్ 5 వచ్చినాయి. సో ఈ ఒకటైతే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. మిట్టెన్స్ ఈ అనేవి బేబీ హ్యాండ్స్ కి వేసేసి ఉంచితే సరిపోయేది. ఒకవేళ బేబీ నెయిల్స్ షార్ప్ గా ఉన్నా మనం ఒకవేళ మనం నెయిల్ కటర్ క్యారీ చేయలేకపోతే వీటిని మనం హ్యాండ్స్ గ్లౌజ్ లో తొడిగితే బేబీ కొంచెం సేఫ్ గా అయితే ఉంటారు. సో ఇవి మనం కాళ్ళకు వేయాలి. బేబీ కాళ్ళకు వచ్చేటప్పటికి ఈ మొత్తం సెట్ ఎందుకంటే బేబీ అనేది మన ఊమ్ లో ఉన్నప్పుడు వాళ్ళు చాలా వామ్ లో ఉంటారు. సో బయటికి వచ్చిన వెంటనే మన ఎన్విరాన్మెంట్ కండిషన్స్ ని వాళ్ళు తట్టుకోగలిగే శక్తి ఉండదు. సో ఫస్ట్ స్టార్టింగ్ లో మనం బేబీని వామ్ గా ఉంచుతాం. అందుకని చెప్పి మనం ఈ ప్యాక్ ఆఫ్ మొత్తం బేబీని వామ్ చేయడానికి అయితే మనకి ఇది బాగా యూజ్ అయ్యింది. ఇంకా రిమైనింగ్ మాకు పింక్ కలర్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ కూడా అయితే వచ్చినాయి. మేము ఇవన్నీ కూడా క్యారీ చేస్తాం. ఎందుకంటే మేము 5 days ఉన్నాం అనుకో బేబీకి రోజు మనం చేంజ్ చేస్తూ ఉండాలి కదా. సో అందుకని చెప్పి అన్నిటిని మేము క్యారీ చేద్దాం అనుకుంటున్నాం. మేము క్లాత్ డైపర్స్ ని కూడా అయితే ఆర్డర్ చేసాం. ఇవి సూపర్ బాటమ్స్ నుంచి మేము ఆర్డర్ చేసాం క్లాత్ డైపర్స్. ప్రెసెంట్ అయితే మేము ఒక 2 అయితే ఆర్డర్ చేసాం సూపర్ బాటమ్స్ నుంచి. సో స్టార్టింగ్ లో మనం బేబీకి డైపర్స్ యూజ్ చేస్తాం. కానీ కొన్ని డేస్ అయిన తర్వాత డైపర్స్ అనేవి అంత సేఫ్ కాదు. అప్పుడు మనం క్లాత్ డైపర్స్ యూజ్ చేయడం అనేది బెటర్ ఆప్షన్. బేబీకి క్లాత్ డైపర్స్ యూజ్ చేయడం వల్ల ర్యాషెస్ నుంచి కూడా మనం ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడ మనకు ఒక నాప్కిన్ లాగా అయితే వచ్చింది. సో దీంట్లో మనం ఈ నాప్కిన్ పెట్టి ఇక బటన్ ఇచ్చారు. సో ఈ బటన్ ని మనం ఆల్రెడీ డైపర్కి ఒక బటన్ ఇచ్చారు. సో ఈ 2ని అటాచ్ చేసేసి బేబీకి నార్మల్ గా వేసేయడమే. ఇక్కడ బేబీకి బటన్స్ కూడా ఇచ్చారు. మన బేబీ సైజ్ ని బట్టి మన బేబీ ఎంత కావాలో అంత మనం అడ్జస్ట్ చేసుకుని కొన్ని డేస్ అయిన తర్వాత మనం క్లాత్ డైపర్స్ ని ప్రిఫర్ చేయడం చాలా బెస్ట్ ఆప్షన్.
మేము ఈ లంగోటాస్ కూడా ఫస్ట్ క్రైలో బేబీ హగ్ బ్రాండ్ నుంచి అయితే మేము ఆర్డర్ చేసాం. ఇవి కూడా ప్యూర్ 100% కాటన్ మెటీరియల్. బేబీకి డైపర్ వేసిన తర్వాత దానిపైన లంగోటాస్ వేస్తే బేబీ మనకి చూడటానికి బాగా కనిపిస్తారు. ఈ లంగోటాస్ మాకు ప్యాక్ ఆఫ్ 12 వచ్చినాయి. ఎందుకంటే బేబీకి మనం ఎప్పుడు డ్రెస్సింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు హైజీన్ గా ఉంటారు, అందుకని చెప్పి మేము ప్రొడక్ట్స్ అన్ని ఎక్కువ తీసుకున్నాం. ఈ మామ్ కేర్ నుంచి మేము తీసుకున్నాం. ఇవి 100% కాటన్ మస్లిన్ మెటీరియల్. ఇవి వచ్చేటప్పటికి ఇవి బేబీకి మనం ఏదైనా స్పిల్ ఓవర్ చేసినప్పుడు మనం మూతి తుడవడానికి కానీ, ఇంకా ముక్కు తుడవడానికి, ఇంకా ఫేస్ మొత్తం చిన్న టవల్ గా ఏదన్నా అయినప్పుడు తుడవడానికి చాలా బాగా యూజ్ అయ్యింది. క్లాత్ అనేది చాలా సాఫ్ట్ గా అయితే ఉంటది. సో దీనివల్ల బేబీ అనేది ఫాస్ట్ గా డ్రై అయిపోతారు ఏదైనా వెట్ వచ్చినా కూడా బేబీస్ అనేవి. సో మేమైతే మొత్తం ప్యాక్ ఆఫ్ 5 అయితే ఆర్డర్ చేసాం. నాకైతే చాలా బాగా నచ్చినవి ఇవి కూడా. సో మస్లిన్ మెటీరియల్ బేబీకి వాడటం అనేది చాలా బెస్ట్ ఆప్షన్. సో మేము సమ్మర్ లో డెలివరీ అవుతున్నాం కాబట్టి మేము మాక్సిమం అన్ని ప్రొడక్ట్స్ కూడా కాటన్ ని ప్రిఫర్ చేసాం. మాకు వచ్చిన డిజైన్స్ అన్ని కూడా చాలా సింపుల్ గా ఉన్నాయి. సో మేము చూసిన రివ్యూస్ లో అయితే ఈ డిజైన్స్ అనేవి పోవు అని అయితే చెప్తున్నారు. మేము రివ్యూస్ చేశాక మీకు కావాలంటే రివ్యూ చెప్తాను. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో క్లాత్ అండ్ ప్రింట్స్ వచ్చేటప్పటికి చాలా బాగున్నాయి. ఆర్గానిక్ కాబట్టి మీకు క్లాత్ చూస్తేనే అర్థమైపోద్ది ఎంత సాఫ్ట్ గా ఉంది అనేది. స్టార్టింగ్ లో మనకి బేబీ అనేది ఏమి చెప్పలేరు కాబట్టి మనం వాళ్ళని కంఫర్ట్ గా ఉంచుకోవటం అనేది మన బాధ్యత. సో మనం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు కాబట్టి వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండే క్లోతింగ్ యూజ్ చేస్తే బాగుంటది. బేబీ బాత్ టవల్ అయితే ఆర్డర్ చేసాం. ఇది కూడా ప్యూర్ 100% కాటన్ మస్లిన్ మెటీరియల్. సో ఇది బేబీ మనం బాత్ చేపించిన తర్వాత దీంట్లో మనం ఈజీగా మనం క్లీన్ చేసేవచ్చు అండ్ ఇది ఈజీగా అబ్జర్వ్ చేసేసుకుంటది. మాకైతే ఈ కలర్ నచ్చి మేము ఆర్డర్ చేసాం. అంటే ఎప్పుడు గర్ల్ అంటే పింక్, బాయ్ అంటే బ్లూ అంటారు కదా, సో అలా కాకుండా ఒక యూనిక్ కలర్ మెయింటైన్ చేద్దామని చెప్పి మేమైతే గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాం. బేబీస్ దీంట్లో ఉన్నప్పుడల్లా పీస్ఫుల్ గా ఉండాలని మేమైతే గ్రీన్ కలర్ అయితే ప్రిఫర్ చేసాం. మీకు ఎలా అనిపించింది ఇది కమెంట్ చేయండి. మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు హాస్పిటల్ కి కంపల్సరీ స్వాడల్స్ తీసుకెళ్ళండి. డెలివరీ తర్వాత బేబీ వామ్ గా ఉండడానికి మనం స్వాడల్స్ వ్రాప్ చేస్తూ ఉంటాం. బేబీ వ్రాప్ చేసినప్పుడు 40 స్వాడల్స్ లో వెళ్ళే అవకాశం ఉంది. అందుకే 5 to 6 క్యారీ చేయండి. బేబీ నీడ్స్, మదర్ నీడ్స్ తో పాటు మనకి కావాల్సిన కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, మొబైల్ ఛార్జర్, వాలెట్ అలాంటివి కూడా మనం క్యారీ చేద్దాం. బట్ ఉండే కేర్ టేకర్ ఒక్క క్లాతింగ్స్ అండ్ వాల్ నీడ్స్ కూడా మనం అయితే క్యారీ చేయాలి. మనతో పాటు ఉంటారు, 5 days ఉంటారు కాబట్టి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఐ హోప్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ బేబీ సూన్. ఫర్ ఎవ్రీవన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద న్యూ జర్నీ. ఇప్పటి వరకు నేను హాస్పిటల్ బ్యాగ్ కోసం తీసుకున్న ఐటమ్స్, మీకు ఈ ఐటమ్స్ లో దేని గురించి డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను మ్యాక్సిమం లింక్స్ ప్రొవైడ్ చేయడానికే చూస్తాను కింద డిస్క్రిప్షన్ లో. మేము కొన్ని బేబీ ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాము, అవి ఇంకా రాలేదు. వచ్చాక ఆ వీడియో కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను. మేము అవి ఏంటంటే బేబీ క్యారియర్ బ్యాగ్ అండ్ మస్కిటో బెడ్, నెట్ బెడ్, మ్యాట్రెస్ విత్ పిల్లోస్. అది మొత్తం కూడా 100% ప్యూర్ కాటన్ అని చెప్పి మేము చాలా రీసెర్చ్ చేసి అయితే మేము ఫస్ట్ క్రై నుంచి బేబీ హగ్ బ్రాండ్ అవి ఆర్డర్ చేసాము. సో అవి రాగానే కూడా మీకు ఎలా ఉందని చెప్పి నేను రివ్యూ వీడియో అయితే మీకు చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా లైఫ్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.